ఈ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఆల్మోస్ట్ 5,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. 70% ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయింది. జూన్ 2026లో ఈ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ఆల్రెడీ అన్నీ ప్లాన్ చేసేసారు. సో నెక్స్ట్ 1 year తర్వాత ఇక్కడున్న ల్యాండ్స్ ఏవి కూడా మీకు తక్కువ రేట్స్కి దొరకవు. సో ఫ్యూచర్ కోసం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదే మంచి టైమ్. నా లాస్ట్ వీడియోలో ఒక ప్రాపర్టీ గురించి చెబుతూ ఆ ప్రాపర్టీ ఎక్కడుందంటే వైజాగ్ దగ్గరలో కొత్తగా కడుతున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 4 kilometers దూరంలో ఉందని చెప్పాను. ఇప్పుడు నేను చెప్పబోయే 2 ప్రాపర్టీస్ కూడా అదే ఎయిర్పోర్ట్కి 2 kilometers దూరంలో ఉన్నాయి. ఈ రెండు పక్కనే ఉంటాయి. రెండు ఓపెన్ ప్లాట్స్. రెండిటి సైజు కూడా సేమ్ టు సేమ్ 167 square yards అండ్ 167 square yards. అండ్ రెండు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. బై లక్ ఈ రెండు కానీ ఒక్కరే కొనుక్కుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 7 cents ఆఫ్ VMRDA అప్రూవ్డ్ ల్యాండ్ వస్తుంది. అది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే. నేను ఇప్పటివరకు చెప్పిన ప్రాపర్టీస్ కాకుండా నా దగ్గర ఇంకో ప్రాపర్టీ కూడా ఉంది. ఆ ప్రాపర్టీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న మిగతా అన్ని ప్రాపర్టీస్ అమ్మేయాలి. ఈ ప్రాపర్టీ సేల్ విషయంలో మీరు నాకు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే నా వీడియోస్ అన్నీ చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. అదే మీరు నాకు చేయబోయే పెద్ద హెల్ప్. బట్ ఇంతకన్నా పెద్ద హెల్ప్ చేయాలనుకుంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్.